ప్రొద్దునే ఓట్స్ పాలల్లో కలుపు తీసుకోవటం, ఇలాంటి మంచి పనులు కొంతమంది చేస్తూ ఉన్నారు. కానీ ఓట్స్ తీసుకోవటం అనేది, రాగిజావ తీసుకోవటం అనేది ఆరోగ్యానికి ఏమీ హాని కాదు. మీరు ఈ రెండిటి అలవాట్లు చేసుకోవటం ద్వారా మీకు ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఎలాగో తెలుసా? మీ చేత ఇడ్లీ దోశలు, పూరీ పెసరట్లు మానిపించాయి రాగిజావ, ఓట్స్. ఇవి తీసుకునేవారు, అవి తినరు. మరి ఓట్స్లో, రాగిజావలో ముఖ్యంగా పోషకాలు ఇవన్నీ ఉంటాయి. కానీ ఇడ్లీ దోశల్లో కంటే చాలా లాభాలు అన్నమాట ఇందులో. ఎందుకంటే ఇడ్లీ దోశలు వెళ్తే ఉప్పు నూనె వెళ్తాయి, రాగిజావ ఓట్స్లు ఉప్పు వెళ్ళదు, నూనె వెళ్ళదు. ప్రొద్దునే ఆడవారు ఎంతో కష్టపడి చెయ్యాలి. ఇప్పుడు రాగిజావ ఓట్స్ అంటే ఎవరిని అడగక్కల మనమైనా చేసుకోవచ్చు, మగవారు, ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందులో ఇడ్లీ దోశల్లో ఫైబర్ ఏముండదు, ఓట్స్లో, రాగిజావలో మంచి ఫైబర్ ఉంటుంది. అందులో కాల్షియం ఉండదు ఇడ్లీ దోశలు, ఉప్మా పెసరట్లో. కానీ ఇందులో రాగిజావ, ఓట్స్లో మంచి కాల్షియం ఉంటుంది. ముఖ్యంగా